యువమోర్చా మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు విజయం ఇచ్చిన ఘన విజయం ఇచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్కచెల్లులకి, యువతకి, మహిళలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఒక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో, విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే 2,08,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు. అంత గొప్ప విజయం ఇచ్చారు. కేవలం నన్ను గెలిపించడం అంటే మన గెలుపు, నా గెలుపు కాదు, మన గెలుపు కాదు, రాష్ట్రం గెలుపు, ఇది తెలుగు ప్రజల గెలుపు, ఆంధ్ర ఆత్మగౌరవం ఇది. అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం ఇది. సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం, ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం, కానీ స్కూల్ వరకే పరిమితం చేశాం. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది. అందువల్ల అందరూ డాంపెన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు. కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుందాం. కుదిరితే ఈ దసరా బాగా చేద్దాం. అంటే నేనేమనుకున్నానంటే 200 మంది 10 కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం. పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా, అంటే సంకల్పం ఎలాంటిదంటే, నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు ఎండుకుపోయి